ఏది మీ పట్ల దేవుని విస్తరించిన కృప ఏది? ఎక్కడుంది? ఎవరింట్లో కృప ఉంది? మీరు డబ్బు సంపాదించుకోవడం కృప, మీరు జీవితాలలో ఉన్నతమైన పదవులు సంపాదించుకోవడం కృప, క్రీస్తుని కలిగి ఉండడం కృప, క్రీస్తుని వారసులుగా పంచడం కృప, క్రైస్తవ్యాని కోసం సాక్షిగా బ్రతకడం కృప. ఏదా కృప ఏది? ఆ కృప ఎక్కడుంది ఈరోజు మీ జీవితాలలో మీరు పొందిన దేని గురించి అయినా కృప గురించి సాక్ష్యం ఇవ్వమంటే మీరు ఇచ్చే కృప ఏంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు చూపిస్తారు, ఇంత కోట్లు సంపాదించామని. అది అసలు దేనికి పనికిరాదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని మనకి చెప్పబడిన వాక్యం గుర్తులేదా? ఓ ప్రాణమా తినుము తాగు సుఖించటే, ఓ ఈ వెర్రోడా నీ ప్రాణం అడుగుతున్నాడు రా అని చెప్పిన మాట మీకు హెచ్చరిక లేదా? ఇంకా ఎంతకాలం అండి? సమీపిస్తున్న దినాలు, ఒకవైపు యుద్ధ సమాచారాలు, ఒకవైపు కరువులు, ప్రేమచలారైన చర్యలు, కుటుంబాలలో జరుగుతున్నటువంటి అక్రమము విస్తరించి వ్యభిచారం రాజ్యం వెళ్ళిపోతున్న కడవరి దినాల్లో ఉన్నామే. ఇప్పటికీ కూడా నీ లోపల దేవుని కృపకు సాక్షిగా నువ్వు లేకపోతే ఏమనాలి నిన్ను? ఆ కృప నీకు గుర్తొస్తే, ఆ కృపలో నువ్వు ఉన్నావనే విషయం గుర్తొస్తే ఎలా నిద్ర పడుతుంది? ఎలా ఆనందించగలుగుతావు? ఎలా సంతోషిస్తావు? ఎలా తృప్తి పొంది నెమ్మది పొందుతావు? నీ బ్రతుకు దేవుని పక్షంగా అప్పగించుకోకుండా అసలు నా విలువేంటి, నన్ను ఎంత కృపలో నింపావు ప్రభు అని నువ్వు ఎలా అప్పగించుకోకుండా నిద్రపోగలవు నువ్వు ఈరోజు?